ఫ్రెండ్స్, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్నది. చిన్న గుట్ట పైన వెలిసింది, ప్లస్ శివాలయం కూడా ఉన్నది. ఇది ఎక్కడ అంటే లొకేషన్ వచ్చేసి ఇది JBS టు సిద్దిపేట రోడ్. ఇది ఈ కమాన్ నుండి ½ కిలోమీటర్ లోపలికి ఉంటుంది టెంపుల్. ఇది మురాడుపల్లి తుర్కపల్లె దాటిన తర్వాత ఉంటుంది. ఇది పెద్ద అపార్ట్మెంట్ మధ్యలో ఉన్నది. ఇక్కడ నుండి పైకి ఎక్కాలి. ముందుగా మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ. జై శ్రీరామ్, జై వీరంజనేయ. ముందుగా నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ గజస్తంభం ఉన్నది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. లక్ష్మీ నరసింహస్వామి గర్భగుళ్ళకి వెళ్తున్నాం మనము. ఇక్కడ స్వాములు కూడా ఉన్నారు. ఇది పంతులు గారు. ఇది గుహ లోపల ఉన్నది. కొద్దిగా పంతులు గారితో మాట్లాడదాం. చెప్పండి పంతులు గారు, మీరు ఎప్పటి నుండి చేస్తున్నారు ఇలా పూజ? లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, మురహరిపల్లి, షామీర్పేట్ మండల్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. ఈ ఆలయం ఇప్పటిది కాదు, ఇంచుమించు 300 సంవత్సరాల కింది నుంచి కూడా వస్తూ ఉన్నది. అప్పుడు అంత పెద్ద అడవి ఉండేది. ఈ అడవిలో ఈ స్వామి వెలిసి ఇంతకుముందు ఇక్కడ ఈ మెట్లు కానీ ఆలయాలు కానీ 2006 సంవత్సరంలో ఈ ఆలయాలు కట్టుకొని స్వామి భక్తుల కోరికలన్నీ తీరుస్తూ పొంగు బంగారమై ఈ మురహరిపల్లి గ్రామం నందు వేయించే అర్చామూర్తిగా అవతరించి భక్తులందరి కోరికలు కూడా తీర్చుతూ 2006 నుంచి ఈ ఆలయాలు కట్టుకొని ఈ ఆలయం చేసి మురహరిపల్లి గ్రామం ప్రజలందరూ కూడా కలిసి కమిటీగా ఏర్పడి ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేస్తూ ఈ విధంగా ఈ ఆలయాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థల పురాణం ఏంటి అంటే, విశేషంగా ఇక్కడ ప్రతిష్టామూర్తి, పెద్దమూర్తి అనేటువంటి ప్రతిష్టామూర్తికి 21 లీటర్ల నీటిలో ఇలంబో బెల్లంతో పానకం చేసి అతడికి అభిషేకం చేసినట్టయితే కంపల్సరీగా తప్పకుండా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరి, సంతానం కాని వారందరికీ కూడా సంతానం, పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు, గ్రహబాధలు ఉన్న వారికి గ్రహబాధలన్నీ తీర్చి భక్తులందరికీ కూడా మంచి పొంగు బంగారమై చాలా ఏళ్ళుగా ఈ యొక్క స్వామి వైభవంగా బ్రహ్మాండంగా ఇక్కడ వెలిసి ఉంటున్నాడు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ స్వామిని దర్శించుకొని తమ కోరికలన్నీ కూడా తీర్చుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలదని మా యొక్క. జై లక్ష్మీ నరసింహ స్వామికి జై, శ్రీమన్నారాయణకి స్వామి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ స్వాములు మాలలు చేసుకోవడం. అప్లోడ్ అయిపోతే